వర్క్షాప్ టెక్నాలజీ క్లాస్ 1. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలాగున్నారు? అందరూ బాగున్నారు కదా? ఓకే, ఈరోజు కొత్త టాపిక్ మీ ముందు తీసుకొస్తున్నాను. అదే వర్క్షాప్ టెక్నాలజీ డిప్లొమా మెకానికల్ వాళ్ళకు ఉంటుంది. ఓకే, అందరూ నా వీడియో ఫుల్గా చూసి సపోర్ట్ చేస్తారని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. స్టార్ట్ ద క్లాస్. ఈ సబ్జెక్ట్ వచ్చినప్పటికి ఎస్బిటిటి ఏపీ వాళ్ళకి వర్క్షాప్ టెక్నాలజీ అనే నేమ్తో ఉంటుంది. ఇది ఫస్ట్ ఇయర్ ఆఫ్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీర్ డిఎంఈ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఉంటుంది. దీని సబ్జెక్ట్ కోడ్ వచ్చినప్పుడు మెకానికల్ వాళ్ళకి M106 కింద ఉంటుంది. వర్క్షాప్ టెక్నాలజీ సిలబస్ చూద్దాం. ఇందులోని మొత్తం 8 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్, సెకండ్ కార్పెంట్రీ, థర్డ్ ఫిట్టింగ్, ఫోర్త్ ఫోర్జింగ్, ఫిఫ్త్ షీట్ మెటల్, సిక్స్త్ డ్రిల్లింగ్, సెవెంత్ ఫౌండ్రీ, ఎయిత్ వన్ మెకానికల్ వర్కింగ్ ఆఫ్ మెటల్స్. ఇవి మన 8 చాప్టర్స్ మనకి సిలబస్లో ఉన్నవి. దీని వెయిటేజ్ నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఒక్కొక్క కరికులంలో ఒక్కొక్కలాగా వెయిటేజ్ అని మారుతూ ఉంటుంది. కాకపోతే మెయిన్గా ఉన్న సిలబస్ అయితే ఇదే. ఫస్ట్ ఇయర్ వర్క్షాప్లో మెయిన్గా ఇవే ఉంటాయి. వర్క్షాప్ టెక్నాలజీ అన్నది మెయిన్ సబ్జెక్ట్. ఇది బేసిక్ సబ్జెక్ట్ ఆఫ్ మెకానికల్ వాళ్ళకి, మెకానికల్ ట్రేడ్స్ ఉన్న అన్నిటికి ఇది బేసిక్ సబ్జెక్టు. ఐటీ వాళ్ళకైనా, లేకపోతే డిప్లొమా చదువుతున్న వాళ్ళకైనా, ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళకైనా, ఎవరికైనా సరే ఇది బేసిక్. వర్క్షాప్ టెక్నాలజీ అన్నది బేసిక్. ఇది ఏంటి, ఇందులో కార్పెంటరీ, ఫిట్టింగ్ అంటే జనరల్గా మ్యాన్ పవర్తో చేసిన ప్రతి వర్క్ ఇందులోనే ఇంక్లూడ్ అవుతుంది. వేరియస్ టైప్స్ ఆఫ్ టూల్స్, ఎక్విప్మెంట్స్, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఇందులో కవర్ అవుతాయి. ఇప్పుడు మనం ఫస్ట్ చాప్టర్ చూద్దాం. ఫస్ట్ చాప్టర్లో ఏటేటి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఫస్ట్ చాప్టర్లోని ఈ చాప్టర్ నుంచి అయితే మనకి ఎప్పుడు ఏ వెయిటేజ్ అంటూ ఏం రాదు. కాకపోతే ఏంటంటే ఇది ఇంట్రడక్షన్. అసలు వర్క్షాప్ టెక్నాలజీ అంటే ఏంటి అన్నది నేర్చుకోవడానికి ఈ చాప్టర్ మనకి తెలుస్తుంది. అంటే మిగతావి నేర్చుకునే ముందు ఇది మెయిన్గా తెలుసుకోవాలి. ఇందులోని మనకి ఏంటేంటి కాన్సెప్ట్స్ కవర్ అవుతున్నాయి అంటే ఇంట్రడక్షన్లోని చాప్టర్ అవుట్లైన్ చూద్దాం. ఇంట్రడక్షన్ అంటే ఇంట్రడక్షన్ గురించి చూస్తాము. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ గురించి చూస్తాము. క్లాసిఫికేషన్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. నెక్స్ట్ బేసిక్ వర్క్షాప్ ప్రాసెస్ గురించి మనం నేర్చుకుందాం. మనం ఈ వీడియోలో ఫస్ట్ చాప్టర్ మొత్తం కవర్ చేయడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ వీడియోలోని నెక్స్ట్ చాప్టర్ని కవర్ చేద్దాం. ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ చూద్దాం. ఇంట్రడక్షన్లోని ఫస్ట్ ఏంటంటే వర్క్షాప్ ప్రాక్టీస్ అంటే ఏంటి? వర్క్షాప్ ప్రాక్టీస్ గివ్స్ ద బేసిక్ వర్కింగ్ నాలెడ్జ్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ వేరియస్ ఇంజనీరింగ్ ప్రాసెస్. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అన్నమాట. ఏదైనా వర్క్ చేయాలంటే ఎలా చేయాలి, ఏ టెక్నిక్స్తో చేయాలి, ఎప్పుడు చేయాలి అన్నది బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నది ఇస్తుంది మనకి. వర్క్షాప్ టెక్నాలజీ అంటే ఏంటి? ద సబ్జెక్ట్ వర్క్షాప్ టెక్నాలజీ హ్యాస్ బికమ్ ఇంక్రీజ్ ఇంపార్టెన్స్ టు ద ఇంజనీరింగ్ ప్రాసెస్లోని ఇది ఒక మెయిన్ రోల్ కింద మారింది. ఎందుకు? ఏదైనా వర్క్ చేయాలంటే దాని యొక్క టెక్నిక్స్, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇందులోని వర్క్షాప్ అంటే ఏంటి, టెక్నాలజీ అంటే ఏంటి? వర్క్షాప్ అంటే ద ప్లేస్ వేర్ ద వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్, ఎక్కడైతే వర్క్ అన్నది జరుగుతుందో. టెక్నాలజీ అంటే డీల్స్ విత్ వేరియస్ టెక్నాలజీస్. అంటే ఇప్పుడు అప్కమింగ్లోని ఉన్న ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో, ఏవైతే ప్రొసీజర్స్ ఉన్నాయో, ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉన్నాయో దాన్ని టెక్నాలజీ అంటారు. ఇది కంప్లీట్గా వర్క్షాప్ టెక్నాలజీ. అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటే ఇట్ ఈస్ సీక్వెన్స్ ఫర్ ద ఆపరేషన్ విచ్ ద ఇన్పుట్ మెథడ్ ఈజ్ కమింగ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ఫినిష్ ప్రొడక్ట్ బై యూజింగ్ హ్యూమన్ ఎఫర్ట్స్. ఏదైతే మనం ఇన్పుట్ అన్నది ఇస్తున్నామో దానికి తగ్గట్టు మనకి అవుట్పుట్ వస్తుంది. అంటే సపోజ్ ఏదైనా రా మెటీరియల్ మనం తీసుకుంటే దాన్ని ఫినిష్ ప్రొడక్ట్ కింద మార్చే ఈ విధానాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అని అంటారు. ఏదైనా రా మెటీరియల్ తీసుకొని దాన్ని ఫినిష్ ప్రోడక్ట్ కింద తయారు చేసేదాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అని అంటారు. ఇక్కడ చూడండి, పైన ఒక డయాగ్రామ్ ఇచ్చాను.
ఆ క్లాసిఫికేషన్స్ ఎలాగ ఉంటాయంటే, సపోజ్ నేను ఒక టేబుల్ తయారు చేయాలనుకుంటున్నాను. దానికి ఏం చేస్తాం, ఫస్ట్ ఏదైనా చెట్టు నుంచి చెక్కను తీసుకొని వచ్చి దాన్ని మిషనింగ్ చేసి దాన్ని కటింగ్ చేసి ఈ ప్రొసీజర్ అంతా చేసి దాని ఫినిషింగ్ ప్రోడక్ట్ కింద తీసుకొని ఒక బెంచ్ని తయారు చేస్తాను. ఈ స్టెప్స్ని అన్నిటినీ ఒక క్లాసిఫికేషన్ అంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ తీసుకుంటే అందులోని క్లాసిఫికేషన్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చూద్దాం. అదేంటి, స్టార్టింగ్ ప్రైమరీ షేపింగ్ ప్రాసెస్, నెక్స్ట్ మిషనింగ్ ఆర్ సెకండరీ ప్రాసెస్, నెక్స్ట్ జాయినింగ్ ప్రాసెస్, దాని తర్వాత సర్ఫేస్ ఫినిషింగ్ ప్రాసెస్, దాని తర్వాత ప్రాసెస్ ఎఫెక్ట్ చేంజింగ్ ఇన్ ప్రాపర్టీ అనమాట. ఇవి డిఫరెంట్ స్టెప్స్ అనమాట. మనం ఏంటి, ఏదైనా స్టార్టింగ్ ప్రైమరీ అంటే ఒక రా మెటీరియల్ తీసుకుంటాం, నెక్స్ట్ సెకండరీ అంటే మిషనింగ్ మీద దాని యొక్క ఫినిషింగ్ చేస్తాం, దాని యొక్క ఫినిషింగ్ చేశాక నెక్స్ట్ ఏం చేస్తాం, జాయినింగ్ చేస్తాం. ఆ కట్ చేసిన పార్ట్స్ ఏవైనా పీసెస్ అన్నిటిని జాయినింగ్ చేస్తాం. జాయిన్ చేసిన తర్వాత సర్ఫేస్ ఫినిషింగ్ చేస్తాం, అంటే ఆ జాయింట్స్ గట్టా కనిపించుకుంటా నీట్గా సర్ఫేస్ ఫినిషింగ్ చేస్తాం. దాని తర్వాత ప్రాసెస్ ఆఫ్ ఎఫెక్టింగ్ అండ్ చెకింగ్ ఇన్ ప్రాసెస్, అంటే అది కరెక్ట్గా ఉందా లేదా అని వెరిఫై చేసుకొని చెకింగ్ చేసుకొని దాన్ని గుడ్ లుక్ కింద మార్చుకోండి, అంటే బాగా చూడగానే అట్రాక్టబుల్గా కనిపించేలాగా చేస్తాం. ఇది డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఇది డీటెయిల్గా నేర్చుకుంటే ప్రైమరీ షేపింగ్ ప్రాసెస్ అంటే ఏం చెప్పుకున్నాం, ఏదైనా ఇనీషియల్ ప్రోడక్ట్ని తెచ్చుకున్నప్పుడు రా మెటీరియల్ని దాని యొక్క వర్కింగ్ చేయడం. అందులోని డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అవేంటి, క్యాస్టింగ్ అని, ఫోర్జింగ్ అని, గ్యాస్ కటింగ్ అని, రోలింగ్ అని, అలాగే డిఫరెంట్ వర్కింగ్ అనమాట. ఇవన్నీ ఏంటి, బేసిక్ అంటే ప్రొడక్ట్ని తీసుకున్నప్పుడు ఇనీషియల్ షేప్స్ అనమాట. ఇవన్నీ ఇనీషియల్ షేప్స్. సెకండరీ షేప్స్ అంటే ఈ క్యాస్టింగ్ అని ఏవైనా చేసినవి ఎలా కనిపిస్తాయి, కొంచెం లుక్ అన్నది అంతగా ఉండదు. దాని యొక్క కరెక్ట్ షేప్లోకి తీసుకొని రావడానికి మిషనింగ్ ప్రాసెస్ ఆర్ సెకండరీ ప్రాసెస్లో ఏం చేస్తాం, ఇవి ఆబ్జెక్ట్స్ని ప్లేస్ చేసి థ్రెడ్డింగ్ కానీ, కటింగ్ కానీ, ప్లేనింగ్ కానీ, డ్రిల్లింగ్ కానీ, స్లాటింగ్ కానీ, మిల్లింగ్ కానీ మిషన్స్లో ప్లేస్ చేసి దాని యొక్క షేప్స్ అన్నవి మారుస్తాం. దాని తర్వాత ఏం చేస్తాం, జాయినింగ్ ప్రాసెస్. అవన్నీ డిఫరెంట్ పార్ట్స్ కింద మనం తయారు చేసుకున్నవన్నీ ఒక దగ్గరికి జాయిన్ చేస్తాం అనమాట. జాయినింగ్ ప్రాసెస్లో అవన్నీ ఒక దగ్గర జాయిన్ చేసి, అంటే వెల్డింగ్ చేసి కానీ, లేకపోతే రివిటింగ్ చేసి కానీ, ప్రెస్సింగ్ ఫిట్స్ చేసి కానీ, ఏదైనా స్క్రూస్ నట్ ఫిక్స్ చేసి కానీ, ఇలాంటి ప్రాసెస్ అన్నీ చేసి జాయినింగ్ చేస్తాం. జాయినింగ్ చేసిన తర్వాత సర్ఫేస్ ఫినిషింగ్లో ఏంటి, అదంతా షేప్ అన్న నీట్గా కనిపించడానికి ఏమేం చేస్తాం, బఫరింగ్ చేస్తాం, ల్యాపింగ్ చేస్తాం, పాలిషింగ్ చేస్తాం, ఇలాగ డిఫరెంట్ పెయింటింగ్ అని, ఇలాంటి డిఫరెంట్ ఆపరేషన్స్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ఆపరేషన్స్ అన్నీ చేస్తాం. లాస్ట్గా ఏం చేస్తాం, ప్రాసెస్ ఎఫెక్టింగ్ అండ్ చేంజింగ్ ఇన్ ప్రాపర్టీ, అంటే దాని యొక్క ప్రాపర్టీని, అంటే అది హార్డ్ మెటీరియలా కోల్డ్ మెటీరియల్, అంటే ఆ ప్రాపర్టీ ఎలాగ ఉండాలి దాన్ని బట్టి హీట్ ట్రీట్మెంట్ కానీ, కోల్డ్ వర్కింగ్ కానీ, హాట్ వర్కింగ్ కానీ, షార్ట్ పంచింగ్ కానీ, ఈ ప్రాసెస్ అన్నీ చేస్తాం అన్నమాట. ఇవన్నీ చేశాక మన ప్రోడక్ట్ అన్నది ఫినిష్ ప్రోడక్ట్ కింద మనకి అవుట్పుట్ కింద వస్తుంది. ఈ చాప్టర్లోని లాస్ట్ ప్రాసెస్ గురించి చూద్దాం. అదేంటంటే బేసిక్ వర్క్షాప్ ప్రాసెస్లో జనరల్ యూసేజ్ ఆఫ్ వర్క్షాప్ ప్రాసెస్ ఏంటంటే కార్పెంటరీ ఒకటి ఫస్ట్, ఇది సెకండ్ది బెంచ్ వర్క్ అండ్ ఫిట్టింగ్, థర్డ్ది ఏంటంటే స్మిత్ అండ్ ఫోర్జింగ్, ఫోర్త్ వన్ వచ్చినప్పటికి షీట్ మెటల్, ఫిఫ్త్ వన్ మిషన్ వర్కింగ్ ఆఫ్ మెటల్స్. ఇవి టైప్స్ అనమాట. ఇవి చాప్టర్ 1 వచ్చినప్పటికి ఫుల్ డీటెయిల్స్. ఇందులో నుంచి ఎటువంటి వెయిటేజ్ అనేది రాదు, కాకపోతే ఏంటి బేసిక్ అనమాట. నెక్స్ట్ మనం నేర్చుకోబోయే మిగతా చాప్టర్స్ గురించి ఇదంతా బేసిక్స్. మన నెక్స్ట్ చాప్టర్ వచ్చినప్పటికి నెక్స్ట్ క్లాస్లో ఏం నేర్చుకుంటాం అంటే కార్పెంటరీ గురించి ఫుల్గా డీటెయిల్స్ మొత్తం నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.